అందరికీ నమస్తే. నేను మీ కాపీలో నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో వేరే రాష్ట్రాల యొక్క ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలు కానీ, ఓపెన్ యూనివర్సిటీ పీజీలు కానీ, వేరే రాష్ట్రాల స్టడీ సెంటర్లు మన దగ్గర నెలకొల్పి ఇక్కడ చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు చెల్లవు అని రీసెంట్గా ఏప్రిల్ 2వ తారీఖు 2026 రోజు మనకు హైకోర్టు డివిజన్ బెంచ్ ధర్మాసనం ఈ సర్టిఫికెట్లు చెల్లవు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏమున్నాయి? జస్టిస్ పుల్లా కార్తిక్ డిసెంబర్ 12, 2025 రోజు జస్టిస్ పుల్లా కార్తిక్ గారు ఇచ్చినటువంటి ధర్మాసనంలో వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇవి చెల్లుతాయని చెప్పారు. మరి ఇప్పుడు చెల్లవని చెప్పారు. నేను రీసెంట్గా కూడా కొన్ని వీడియోలలో చెప్పిన ఈ సర్టిఫికెట్లు చెల్లుతాయట, మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పిన, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని కూడా చెప్పిన. సో ఇదంతా కూడా ఇప్పుడు అసలు ఆ సర్టిఫికెట్లు చెల్లుతాయా చెల్లవా, ఫైనల్గా ఇప్పటి వరకు ఏమున్నది ఎట్లున్నదని చెప్పేసి ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో అంతా విన్న తర్వాత మీ డౌట్స్ని కామెంట్లలో రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే చాలా మందికి ఇది లేఫ్ అండ్ ఎత్. సర్టిఫికెట్లు వచ్చి చేతిలో ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పట్టా పొందిన తర్వాత అది చెల్లవు అని అంటే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను రిప్లైలు ఇస్తాను. లేదు అంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు నేరుగా నాతో మాట్లాడవచ్చు. ఇక ఈ జడ్జిమెంట్స్ కాపీస్ ఏవైతే నేను మాట్లాడుతున్నానో అవన్నీ కూడా వాట్సాప్లో షేర్ చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక విషయంలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది జూన్ 2, 2014 రోజు ఏర్పడ్డది. అయితే దానికంటే ముందు 2013లోనే జూన్ 23వ తారీఖు రోజు యూజీసీ ఈ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలు, ఓపెన్ యూనివర్సిటీ పీజీలకు సంబంధించి ఒక జ్యూరిస్డిక్షన్ ఆర్డర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్ ఆర్డర్ ప్రకారము 2013లో ఇచ్చినటువంటి ఆర్డర్, అప్పటికి మనం ఇంకా తెలంగాణ రాలేదు, అప్పటికి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, ఏ యూనివర్సిటీ అయినా సరే డిస్టెన్స్లో కోర్సులు లాంచ్ చేయాలంటే, డిస్టెన్స్ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి అనంటే తన జ్యూరిస్డిక్షన్, తనకు కేటాయించిన జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో ఆ పరిధిలో మాత్రమే పెట్టాలి. ఆ పరిధి దాటి ఈ స్టడీ సెంటర్ నిర్వహించడానికి అర్హత లేదు అని చెప్పేసి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఈ యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్ని డిసైడ్ చేసింది 2013లో. 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మనకే ఆంధ్రానే, తెలంగాణనే అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఇది ఎక్కువ ప్రచారం చెందక, ఎక్కువ ప్రచారం పొందక, అండ్ దీన్ని పక్కన పెట్టి ఏదైనా జల్లుతుంది ఆర్టికల్ 371D ప్రకారము తెలంగాణ విడిపోయినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఒక 10 సంవత్సరాల వరకు విద్యకు సంబంధించినటువంటి కానీ సీట్ల కేటాయింపులలో కానీ ఉమ్మడిగా పరిగణించాలి అని చెప్పేసి కొన్ని అందులో తీసుకున్నారు కదా. ఆ రూల్ ప్రకారం ఇవి చెల్లుతాయి అని చెప్పేసి మనల్ని మభ్యపెట్టి కొంత అటు చేసి ఇవి ఏం కాదు చేసుకోరి అని చెప్పేసి చెప్పారు. కానీ నేను ఆనాడు 2016, 17, 18లో ఒక ఉద్యమం లాగా చేయకండి, వీటి కాక వేరేది చేయండి, ఇవి చెల్లవు, లీగల్గా కూడా ఇవి నడవవు అని చెప్పేసి నేను చాలా అవేర్నెస్ తీసుకొచ్చిన. అప్పటి వీడియోలు కూడా మీరు చూడొచ్చు. సో ఇదంతా జరిగిన తర్వాత చాలామంది మొన్న 2022లో వచ్చినటువంటి జంబో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, అంత గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మనకు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసింది 2022లో. ఇందులో టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ నంబర్ 30, 2022 సంవత్సరంలో లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇచ్చినప్పుడు ఇందులో ఈ సర్టిఫికెట్లు ఏవైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్లు తెలంగాణలో ఉన్నటువంటి దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికెట్లు చెల్లవు అంటూ టీజీపీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో వాళ్ళను పక్కన పెట్టింది. చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు, అడిగారు, అన్న మా పరిస్థితి ఏంది అంటే నేను ఒకటే సలహా ఇచ్చిన, మీకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి నేను కొంతమందితో కూడా కూర్చుండి ఇంటర్వ్యూ లాగా కూడా నిర్వహించి, మీరు మీ న్యాయ పోరాటం కోసం హైకోర్టుకి వెళ్ళైనా సరే మీరు వాటి గురించి కొట్లాడండి. ఎందుకంటే ప్రభుత్వం ఆ కాలేజీలు నడవకుండా ఉంచితే మనం చదివేటోళ్ళం కాదు. ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నది, చదివినాం. అందులో డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ అయిపోయినాక పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ డిగ్రీలతో బీఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా రకాలైనటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ పెంచుకొని ఉన్నారు. ఇప్పుడు అసలుదే నడవదు, ఆ డిగ్రీయే చెల్లదు, డిగ్రీ తర్వాత బీఈడీ ఎట్లా చేసిరు అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ చేస్తే చాలామంది ఆ సమయాన్ని, ఆ డబ్బులను, ఆ వ్యవస్థను అంటే ఇక చెప్పరాదు కదా, మాటలలో రావు, అదంతా వృధా అయిపోయింది. కాబట్టి మీరు న్యాయ పోరాటానికి వెళ్ళండి, మీరు కొంత హైకోర్టుకి వెళ్ళి ఒక క్లారిటీ తెచ్చుకోండి అని చెప్పేసి కొంతమంది సలహాలు ఇచ్చారు వాళ్ళకు. అందులో నేను కూడా ఉన్నా, అబద్ధం ఎందుకు, మీరేమైనా కొట్లాడితే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోరి, లేదంటే హైకోర్టులో నుండి మనకేమైనా పాజిటివ్ వస్తుందేమో ఒకసారి చూడండి అని చెప్పేసి అప్పుడు సలహాలు ఇచ్చినాం. సలహాలు ఇస్తే వాళ్ళు అప్పుడు 2022 నుంచి కొట్లాడి 2024 దాకా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకురు. 2024లో హైకోర్టులో పిటిషన్ వేసారు. పిటిషన్ వేస్తే 2025లో మనకు జడ్జిమెంట్ వచ్చింది. 12/12/2025లో జస్టిస్ పుల్లా కార్తిక్ గారు ఏం చెప్పారు అని అంటే, ఇక్కడ కొంతమంది
ఉద్యోగాలలో ఉన్నారు, ఇంకా కొంతమందిని రిజెక్ట్ చేసారు. ఇదే సర్టిఫికేట్ తోటి ఉన్నటువంటి వాళ్ళను మీరు కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం, కొంతమందిని రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, వీళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి పిటిషనర్లకు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు జస్టిస్ పుల్లా కార్తిక్ గారి నేతృత్వంలో. అయితే ఇది అభ్యర్థి యొక్క క్వాలిఫికేషన్ ఫస్ట్, అభ్యర్థి తర్వాత. క్వాలిఫికేషనే వెళ్ళినప్పుడు అభ్యర్థిని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి అంటూ మళ్ళీ టీజీపీఎస్సీ నుంచి మళ్ళీ వాదనలు వినిపిస్తూ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. సో డివిజన్ బెంచ్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పట్టాలు ఇచ్చేటువంటి యూనివర్సిటీ వాళ్ళు కూడా దీనికి కౌంటర్ ఫైల్స్ లాంటివి వేయడం, వాళ్ళ నుంచి కూడా వాదనలు వినిపించడం, ఇదంతా జరిగిన తర్వాత ఫైనల్గా 2026 4వ నెల 2వ తారీఖు ఏప్రిల్ 2వ తారీఖు రోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము ఈ కేసులన్నీ ఇంతకుముందు వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాయి, ఇంటర్మ్ ఆర్డర్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు అన్ని కేసులు కొట్టేసి ఒకటే జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక దీనిపైన ఎలాంటిది లేకుండా ఇస్తూ అందరి నోట్లే అనుభవించినట్టుగా చదువుకున్న వాళ్ళందరికీ. ఇప్పుడు నేను గట్లనే అంటాను, ఎందుకంటే చదువుకున్న తర్వాత ఇప్పుడు ఆ డిగ్రీలు చెల్లి మీరు అసలు ఆ ఉద్యోగాలకి ఎలిజిబుల్ కాదు అన్నట్టుగా మనకు డివిజన్ బెంచ్ ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఆ డిగ్రీలు కానీ ఆ పీజీలు కానీ ఏవి కూడా చెల్లి, మనకు ఒకదానికి ఇస్తే మిగతా అన్నిటికీ వర్తిస్తుంది కదా. ఎమ్మెల్యేస్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చారు, ఈ సర్టిఫికేట్లు చెల్లవు. ఎందుకంటే యూనివర్సిటీ తన పరిధిని పెంచుకునేటువంటి అర్హత ఆ యూనివర్సిటీకి లేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధి ఏంది, నా ఉస్మానియా యూనివర్సిటీ పరిధి ఏంది, వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి ఏంది అని జడ్జిమెంట్లో క్లియర్గా రాసిండు. ఆ పరిధి మించి ఆ పరిధి దాటి వాళ్ళు స్టడీ సెంటర్లు నిర్వహించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ నిర్వహించుకున్నవి చెల్లుబాటు కావు. సో ఆ కారణంగానే మేము రిజెక్ట్ చేసినామని టీజీపీఎస్సీ చెప్పింది. మీరు రిజెక్ట్ చేసింది కరెక్టే, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఇటు అభ్యర్థులకు సపోర్టివ్గా చదువుకున్నటువంటి పట్టాలు వ్యాలిడ్ కావాలి, అవి వ్యాలిడ్ అయ్యేటువంటివే. ఎందుకంటే మేము 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాష్ట్రంలో మేము ఈ సర్టిఫికెట్లు ఇచ్చుకోవడానికి, కోర్సులు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, లేదా కోర్సులు నడిపించుకోవడానికి మనకు అవకాశం ఉంది. మాకు 371 ఆర్టికల్ డి ప్రకారం, 371 ఆర్టికల్ ప్రకారం మాకు అవకాశం ఉంది అంటూ ఏఎన్యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెద్దలు కూడా కొంత వాదనలు వినిపించినా కూడా అది చెల్లదు, అది దీనికి వర్తించదు అని చెప్పేసి హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, కొట్టేయడం జరిగింది. మొత్తం మీద ఇన్ని రోజులు ఒక ఆశ ఉండే అందరికీ, హైకోర్టులోనైనా మనకి ఏమైనా తీర్పు వస్తుందేమో, హైకోర్టు నుంచి వెళ్ళినప్పుడైనా మనకి ఏదైనా వస్తుందేమో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఏమన్నా వస్తుందేమో అని అనుకున్నాం. అయితే జస్టిస్ పుల్లా కార్తిక్ గారు ఇచ్చినటువంటి 2025 డిసెంబర్ 12 నాడు ఇచ్చినటువంటి జడ్జిమెంటు అది ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ లాభం జరుగుతుందని నేను మొన్న కూడా కొన్ని వీడియోలలో చెప్పిన. ఒక జడ్జిమెంట్ వచ్చింది, అది కొద్దిగా పాజిటివ్గా ఉండేటట్టుంది, మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీలు చెల్లుతాయి, దాని మీద నేను మాట్లాడతా అని చెప్పిన. అయితే నాకు జడ్జిమెంట్ రాగానే చూసి చెప్పడం కాకుండా నేను దానిపైన స్టడీ చేస్తా, కొంతమంది లీగల్ ఒపీనియన్ తీసుకుంటా. సో నాకు తెలిసినటువంటి సీనియర్ అడ్వకేటు, హైకోర్టు అడ్వకేటు ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఇందులో లీగల్ పాయింట్స్ కరెక్ట్గా లేవు, డివిజన్ బెంచ్కి వెళ్తే ఇది కొట్టుడు పోతుంది అని చెప్పేసి కొంత చెప్పడం జరిగింది. అప్పుడు అందుకే నేను దాని గురించి ఏం మాట్లాడలేదు, అనుకున్నట్టుగానే కొట్టుడు పోయింది. సో 2026 ఏప్రిల్ 2వ తారీఖు రోజు వచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దీని ప్రకారం అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీలు పీజీలు చెల్లవు. ఇక ఇది కొద్దిగా చేదుగా అనిపించినా కూడా నేను గత 7-8 సంవత్సరాల నుంచి వీడియోలలో ఇవే చెప్పుకుంటూ వస్తున్నా. 10 సంవత్సరాల నుంచి నేను ఆఫ్లైన్లో కూడా ఉద్యమం చేసుకుంటూ వచ్చిన. ఉద్యమం మీన్స్ అలాంటి స్టడీ సెంటర్లు నడపొద్దు, ఉపాధ్యాయుల ఉద్యోగుల పుట్టగొట్టొద్దు అని. ఉపాధ్యాయులు కూడా చాలామంది తొందర ప్రమోషన్లు వస్తాయని చెప్పేసి చదువుకుంటాను వెళ్తే ఇట్లాంటి సర్టిఫికెట్లు తీసుకొని అసలు ప్రమోషన్కి అర్హత లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉన్నది ఇప్పుడు. కాబట్టి చదువుకునేటప్పుడు ఆ యూనివర్సిటీ మనకు వ్యాలిడ్ అవుతుందా కాదా, ఆ కాలేజీకి పర్మిషన్ ఉన్నదా లేదా, అసలు వాళ్ళు ఏ విధమైనటువంటి సర్టిఫికెట్ ఇస్తారు, పూర్తిగా తెలుసుకొని స్టడీ చేసి చదువుకోవాల్సినటువంటి బాధ్యత. కొంతమందికి ఈ పూర్తి అవగాహన ఉండకపోవచ్చు, ఏదో అందరు చదువుతారు కదా, గంతమంది చదువుతారు, నేను చదివితే తప్పేంది అని చెప్పేసి దొడ్డు లెక్కన పోయి మనం జాయిన్ అయినాం. మళ్ళా జాయిన్ అయినప్పుడు కూడా కొంతమంది ఏమనుకున్నారు అంటే 10-15 ఏళ్ళ నుంచి నడుతున్నది, అండ్ చాలామంది మా మిత్రులు చదువుతున్నారు, మన గురుకులాలలో వాళ్ళకు కూడా సీట్లు వచ్చినాయి, గురుకులాలలో ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళే చదువుకున్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు రాగా మరి నాకెందుకు రాదు, నేను కూడా చదువుకుంటా అని చెప్పేసి మొండిగా చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఉన్నారు, నాకు తెలుసు, వాళ్ళు ఎవరో కూడా తెలుసు, నాతో కాంటాక్ట్లో ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. ఇదే దీనిపైననే ఈ జడ్జిమెంట్లో కూడా వచ్చేటప్పుడు మెన్షన్ చేసేది, జడ్జిమెంట్లో కూడా ఉన్నది ఈ ప్రస్తావన. అభ్యర్థులు ఏమన్నారంటే గతంలో గురుకులాలలో ఉద్యోగాలు కూడా వచ్చినాయి కదా, వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యరు అని చెప్పేసి కూడా వాదనలు జరిగినాయి. అప్పుడు హైకోర్టు ఏమన్నదంటే ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పును తీసుకొని అలాంటిదే మాకు చేయండి అనడం కరెక్ట్ కాదు, తప్పును ఇంకో తప్పు చేయరాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పించింది. వాళ్ళ గురించి మాట్లాడలేదు, వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడింది. అంటే
అప్పుడేదో మిస్టేక్ జరిగిపోయింది, ఆ మిస్టేక్ని ఇప్పుడు చేయాలి అని అనడం కరెక్ట్ కాదు అని అంటూ ఒక సూత్రాన్ని పేర్కొన్నది అక్కడ. కాబట్టి ఈ డిగ్రీలు పీజీలు అనేవి ఇక మీదనైనా అవేర్నెస్ తీసుకొచ్చుకోండి. ఇలాంటివి చేసేటప్పుడు ఇలాంటి కొంతమంది ఉన్నారు మార్కెట్లలో, కొంతమంది ఇప్పటికి కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకెక్కడ నేను స్క్రోల్ చేసేటప్పుడు కనిపిస్తుంది, మీరు ఒక్క ఇయర్లోనే డిగ్రీ కంప్లీట్ అవుతుంది, మీరు ఎక్కడున్నా సరే రావచ్చు అని చెప్పేసి. నేను ఫోన్ చేసి వాళ్ళని అడిగితే కాలేజీకి రావాల్సిన అవసరం లేదండి, మీరు ఫీజులు కడితే సరిపోయి 3 సంవత్సరాలకు సర్టిఫికేట్ వస్తుంది. అది చదువుకునుడా. సో అలాంటి వాళ్ళ వల్లనే మోసపోతున్నారు. చాలా యాడ్స్ ఇస్తున్నారు. ఇంకో కొంతమంది మేధావులు కూడా వీటిని ప్రమోట్ చేస్తున్నారు. రండి మీకు కాలేజ్ చూపెడతా, కాలేజీకి పోకుండానే మీకు సర్టిఫికేట్ వస్తుంది అని ఇట్లాంటి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో చదువు అనేది ఒక నాలెడ్జ్ని పెంపొందించేది. కాలేజీకి వెళ్ళి ఎక్స్పీరియన్షియల్గా మనం చదువుకుంటే ఆ నాలెడ్జ్తో మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన భవిష్యత్తుకు ఏదైనా ఉపయోగపడుతుంది. ఉపయోగపడే పనుల కోసం మనం చదువుకుంటాం, పట్టాల కోసం, సర్టిఫికెట్ల కోసం కాదు. సో ఈ విషయాన్ని దయచేసి గమనించాలి. ఇప్పుడైనా కొంతవరకైనా ఇదంతా చెప్పేదంతా కూడా అవేర్నెస్ కోసమే, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తూ మీకు అవేర్నెస్ కల్పించడం కోసమే. నేను గతం నుంచి ఇదే పని చేస్తున్నా. నేను ఒక వర్గం కోసం పనిచేయడమో లేకపోతే ఒకళ్ళ కోసం పనిచేయడమో కాదు. ఇక్కడ నేను లాస్ అయినా నాకు ఇబ్బంది అవుతుందన్న అని చెప్పినప్పుడు, పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం పొందేటువంటి టైంలో పక్కన పెట్టిరు అని చెప్పినప్పుడు వాళ్ళందరినీ పిలిపించి కూర్చుండే పెట్టుకొని మీ బాధలేంది అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయాను నేను. ఈ బిఎల్ఐసి ఎంఎల్ఐసి చేసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు కోల్పోయారు సార్, ఏదైనా నిర్ణయం తీసుకోరని అప్పుడున్నటువంటి మంత్రి గారు కేటీఆర్ గారి దృష్టికి, అప్పుడున్న మంత్రి గారు హరీష్ రావు గారి దృష్టికి నేరుగా తీసుకెళ్ళి వాళ్ళతోటి మాట్లాడినప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక సీనియర్ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్లో పనిచేసేటువంటి నల్గొండ జిల్లా వాసి ఉన్నాడు అనే విషయం తెలుసుకొని కూడా, సార్ మన తెలంగాణ వాసియే అక్కడ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్లో ఉన్నారు, కొంత మీరు దీనిపైన మాట్లాడితే మనకు ఫేవర్గా ఏదైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మేము తీసుకుపోయినాం. అంటే అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నది అని అంటే ఖచ్చితంగా నిలబడేటువంటి మనసులో మేము. కానీ ఇక్కడ రూల్స్ బలంగా ఉన్నాయి. యూజీసీ అంటే దేశం మొత్తంలో ఇచ్చేటువంటి రూల్స్ మన రాష్ట్రం కోసమో మన ప్రాంతం కోసమో మార్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులందరూ గమనించాలి ఈ విషయాన్ని. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ని ఇక్కడ కోర్టు కూడా ఏం చేయలేదు. అదే పరిధిలో కోర్టు కూడా తన పరిధిలో ఉన్నటువంటి జడ్జిమెంట్నే ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగింది. సో నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇక మీదనైనా మీరు చదివేటప్పుడు ఇలాంటి పీజీలు కానీ ఇలాంటి డిగ్రీలలో చేరకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు మనకు 4 పర్ఫెక్ట్గా చెల్లుబాటు అయ్యేటువంటి యూనివర్సిటీల పేర్లు చెప్పొచ్చు గవర్నమెంట్కి సంబంధించినటువంటి. ఒకటి ఉస్మానియా పరిధిలో ఉండేటువంటి రామరెడ్డి కాలేజు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కాకతీయ ఎస్డిఎల్సి, ఇంకొకటి ఇగ్నో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, ఇది నేషనల్ వైడ్కి సంబంధించినటువంటిది. సో ఇట్లాంటి వాళ్ళ దాంట్లో మీరు డిగ్రీలు చేసినా పీజీలు చేసినా ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అభ్యర్థులందరికీ నేను విన్నవించుకున్నది ఒకటే, నా మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించినా ఇంకెవరైనా బాధ పెట్టినా మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటున్నా. నేను చెప్పేది నిజం. కొందరికి ఎట్లుంటుందంటే, చేసిన వాళ్ళకి ఎట్లుంటుందంటే పీకినవుతి నువ్వు చెప్పినంత మాత్రాన వెళ్ళదా. ఇప్పుడు కాదు, 8 ఏళ్ళ నుంచి నేను ఈ మాటలు వాడుతూనే ఉన్నా. ఒక అభ్యర్థి నా మిత్రుడే, నాకు బాగా దగ్గర, నాతోటి రూమ్లో ఉండి నాతోటి తిని ఉద్యోగం కోసం మేము ప్రిపేర్ అయినప్పుడు నాతో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి తిట్టినాను, ఏం చెప్తున్నారు నువ్వు చెప్పేదంత తప్పు, గివేనారా నువ్వు చెప్పాడు అని చెప్పి. 4 రోజులు ఆయనకు తెలుస్తుంది అన్న తర్వాత 4 ఏళ్ళ తర్వాత తెలిసింది ఆయన రిజెక్ట్ చేసిరు. నేను అప్పుడు చెప్పినప్పుడు ఈ 4 ఏళ్ళలో డిగ్రీ చేసుకుంటే అయిపోవు కదరా అని అంటే, సారీ రా ఏమనుకోకురా అంటే, ఫ్రెండ్ కదా యాక్సెప్ట్ చేసుకున్నాం, తిడతాడు పడతామని అనుకున్నాం. సో చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అగ్రెసివ్గా అనిపిస్తుంది. చేసిన వాళ్ళు తిట్టుకోరు, ఏం కాదు. మీరు తిట్టుకున్నంత మాత్రాన నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను, నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతా. 7-8 ఏళ్ళ క్రితం నేను వీడియో చేసిన, అప్పటిది ఇంకా కూడా కనిపిస్తుంది మీకు. మీరు సెర్చ్ చేసినప్పుడు లేకపోతే సజెషన్లో ఈ వీడియో కింద కూడా కనిపిస్తుంది, ఈ డిగ్రీలు చెల్లవు అని చెప్పేసి డైరెక్ట్ పెట్టిన. ఈ డిగ్రీలు, ఈ పట్టాలు, ఈ పీజీలు చెల్లవు అని చెప్పేసి అప్పుడే చెప్పిన, చేయొద్దు అని చెప్పిన. సో అప్పుడు నేను స్టడీ చేసి అప్పుడు ఉన్నత విద్యామండలి పాపిరెడ్డి సార్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి నేను కూర్చుండి మాట్లాడి, సార్ విషయం ఏంది అని అంటే, ఇది కాదు, ఇది చెల్లది, అసలు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి తను పర్ఫెక్ట్గా చెప్పాడు. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ప్రస్తావిస్తూ చెప్పాడు. ఆ ధైర్యం కొద్ది నేను చెయ్యకూరి అని చెప్పిన. నువ్వే దీన్ని హైలైట్ చేసినావు, నువ్వే ఇట్లా చేసినావు అని చెప్పేసి కూడా నన్ను బాగా మంది ఆడుకోరు. అయినా పర్లేదులే, కొంతమంది అయినా విన్నారు కదా నన్ను. ఇప్పుడు నేను చెప్పింది విని ఆ డిగ్రీలు పక్కన పెట్టి మళ్ళీ డిగ్రీలు పీజీలు చేసి మొన్న 24 డిఎస్సీలో జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను గాలనే చెప్తా, ఇన్నోళ్ళతో నాకు సంబంధం లేదు. ఒక్కరు విన్నా చాలు, ఒక్కరు దాన్ని అర్థం చేసుకున్నా చాలు, ఒక్కరు బాగుపడ్డా చాలు. ఈ వీడియో పరంగా కూడా, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా అందరు వినాలి, అందరికి తెలవాలనేది కాదు, ఒక్కరికి అర్థమైనా చాలు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి గదే మాట్లాడతా. సో ఇదండి. ఇంకెవరికైనా
ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అని అనుకుంటే కామెంట్లో రాయండి, నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ జియో కాపీస్ కానీ దీనికి సంబంధించినటువంటి యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానీ, లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏమైనా ఉంటాయి, అవి రీసెంట్గా ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉంటాయి, అవన్నీ కూడా వాట్సాప్లో షేర్ చేస్తా. వాట్సాప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాట్సాప్లో మీకు దొరుకుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.